హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే మీకు 99,000 దాకైతే ఉండడం జరుగుతుంది. సో, మీరు పర్మనెంట్‌గా ట్రైనీ ఉద్యోగాలైతే చేసుకోవచ్చనమాట. సో, ఫైనల్ ఇయర్స్ కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చనమాట. సో, ఇవైతే లేటెస్ట్ జాబ్స్ అనమాట. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో, ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందైతే వీరిది వర్క్ చేయడం జరుగుతుంది. సో, వీదైతే మనకి హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్‌లో అయితే మనం ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇదైతే వీళ్ళ యొక్క కంప్లీట్ ప్రొఫైల్ అనమాట. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే వీళ్ళకి జాబ్ పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. దాదాపు 80 జాబ్ వేకెన్సీస్ దాకైతే ఉన్నాయన్నమాట. సో, మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మీరిక్కడ ఎమాల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే ముందుగా మీకు ట్రైనీ ఆఫీసర్ కిందైతే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 40,000 నుంచి 1,40,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు ట్రైనీ ఉద్యోగాలనేది 1 ఇయర్ పాటైతే ఉంటుంది. సో, అది అయిన తర్వాత మీకైతే జాబ్ అయితే పర్మనెంట్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దాంట్లో కూడా మీకు 40,000 నుంచి 1,40,000 దాకైతే మీకు సాలరీ వస్తుంది. అంటే దాదాపు 1,00,000 దాకైతే వస్తుందనమాట. సో, పర్మనెంట్‌గా వచ్చిన తర్వాత మీకు డీఏ, హెచ్ఆర్ఏ అలాగే ఫ్రింగ్ బెనిఫిట్స్ అలాగే ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఇవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 4 ఇయర్స్ పాటు కంపల్సరీగా అయితే మీరు ఆ జాబ్ అయితే చేయాలనమాట. పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు. సో, 4 ఇయర్స్ పాటైతే మీరు కంపల్సరీ అయితే చేయాలనమాట. సో, ఇక్కడ మీకు రిజర్వేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. 80 పోస్ట్‌లో మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మీకు జనరల్ ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ తర్వాత మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ అయితే 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఎక్స్‌ట్రా. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ వరకు ఎక్స్‌ట్రా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీకు 60% మార్క్స్ అయితే రావాలి జనరల్ కేటగిరీస్‌కి. అలాగే 50% అయితే మీకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే రావాలనమాట. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు 2 స్టేజెస్‌లో అయితే ఉండడం జరుగుతాయి. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మీకైతే ఇంటర్వ్యూకైతే పిలుస్తారనమాట. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. సో, మీకు నచ్చిన ప్లేస్‌లో అయితే పెట్టుకోవచ్చనమాట ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు. సో, ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 100 క్వెషన్స్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే మీరు చేయడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు కాల్ లెటర్ అలాగే 10థ్ మార్క్ షీట్స్ మీకు యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క జిరాక్స్‌లు కూడా అయితే మీరు తీసుకెళ్ళాలనమాట. సో, జిరాక్స్‌ల మీద మీరు ఫోటోస్ ఇవన్నీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో సో, ఇక్కడ మీకు జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో, కాబట్టి వీళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ₹1000 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఇంత ఎక్కువ అమౌంట్ అని చెప్పి అనుకోమాకండి. సో, ఒక్కసారి జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఎలా పే చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. సో, ఇక్కడ మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. 16థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి 5థ్ జూన్ లోపల అయితే అప్లై చేయాలి. సో, హాల్ టికెట్స్‌లో కూడా మీరు ఆన్‌లైన్‌లో నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ వరకు ఉంది. సో, అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, 30/4/2025 లోపల ఈ డేట్ లోపల మీకు 27 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే 18-27 ఇయర్స్ అయితే ఉండాలనమాట. సో, ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ అని కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సీఎస్‌సి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఎవరైతే 4 ఇయర్స్ ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ చేశారో
సో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఇచ్చారు. కావాలంటే ఇక్కడ మీరు అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 16థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఇది డైరెక్ట్‌గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలిన వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ముందుగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ ఎస్‌బీఐ కలెక్ట్ పేమెంట్ లింక్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చనమాట. సో, మీరు పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు మన కామెంట్ బాక్స్‌లో కూడా అయితే లింక్ ఉంటుంది. సో, అది క్లిక్ చేసినా మీకైతే పేమెంట్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, అక్కడ పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ పోస్ట్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. సో, ఎందుకంటే ఆ రిసిప్ట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో కాబట్టి తప్పకుండా ఇలా అయితే అప్లై చేసుకోండి. సో, ఇలా మీరిక్కడ పేమెంట్ ఆప్షన్‌కు ఎలా చేయాలో కూడా అయితే చెప్తాను. లాస్ట్‌లో అయితే చెప్తాను. ముందుగా ఎలా అప్లై చేయాలో అయితే చెప్తాననమాట. సో, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ దగ్గర ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 6/2025 అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. తర్వాత మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ మీకైతే ఇలా డీటెయిల్స్ అనేవి అయితే రావడం జరుగుతాయి. సో, ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయండి. మీ జెండర్, తర్వాత మీ పీడబ్ల్యూనే కాదా లేకపోతే ఇక్కడ వెదర్ ఒరిజినల్లీ డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ కాదు కాబట్టి నో అని పెట్టేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీ యొక్క స్టేట్ ఏంటిది అని అడుగుతున్నారు. తర్వాత మీ యొక్క మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలంగాణ, ఆంధ్రాకి తెలుగు రాయండి. తర్వాత మొబైల్ నంబర్, తర్వాత వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని అడుగుతున్నారు. నో కాబట్టి నో పెట్టండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే ఎస్ పెట్టండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట. ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే లేదు. తర్వాత ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఈసీఐఎల్ కాదు కాబట్టి నో అని పెట్టండి. తర్వాత హావ్ యూ ఎంప్లాయిడ్ ఫర్ ఎర్లియర్ సో, మీరెప్పుడు ఇంకా ఇదివరకు చేసారా మీరు ఎంప్లాయీగా అని అడుగుతున్నారు ఈసీఐఎల్‌లో. సో, చేస్తే యెస్ పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఆర్ యూ అసోసియేటెడ్ విత్ ఎనీ డీఐ యూనిట్స్ నో అని పెట్టండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, కేటగిరీ మీ యొక్క కేటగిరీ కూడా అయితే ఎంటర్ చేయండి. సో, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, అన్‌రిజర్వ్డా అని చెప్పి అడుగుతున్నారు. సో, అప్లికెంట్ కేటగిరీ సో, మీ యొక్క కేటగిరీ, అప్లికెంట్ కేటగిరీ 2 సెలెక్ట్ చేసిన తర్వాత సో, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే పెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. ఒకవేళ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినట్లయితే అక్కడి నుంచి అయితే మీరు టు అండ్ ఫ్రో ట్రైన్ టికెట్ కూడా అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. డొమైన్ పక్కన gmail.com అని ఉంటుంది కదా! సో, అది ఇక్కడ సెలెక్ట్ చేసి కంటే ముందులో ఉన్నదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ దగ్గర పూర్తిగా అయితే ఎంటర్ చేయండి. @gmail.com దాకా. అలాగే మీకు ఆధార్ గాని, ఓటర్ ఐడీ గాని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి నంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత వాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. వాలిడేట్ అయితే అవుతాయి. తర్వాత మీ యొక్క కరెస్పాండింగ్ అడ్రెస్ ఎంటర్ చేయండి. అంటే మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్ అనమాట. తర్వాత వాలిడేట్ అడ్రెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ 2 సేమ్ అయినట్లయితే కరెస్పాండింగ్ పర్మనెంట్ అడ్రెస్ ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసేయండి. సేమ్ అవే డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతాయి. తర్వాత వాలిడేట్ పర్మనెంట్ అడ్రెస్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ప్రెజెంట్ ఉన్న అడ్రెస్ పర్మనెంట్ అడ్రెస్ వేరే అయితే పర్మనెంట్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు కరెస్పాండింగ్ అడ్రెస్ ఏదైతే ఇస్తారో అక్కడి నుంచి మీరైతే ట్రైన్ టికెట్ అయితే తీసుకోవచ్చనమాట. ఎవరైతే పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి టు అండ్ ఫ్రో ట్రైన్ టికెట్స్ అనేవి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో, ఫీజ్ అయితే రిఫండ్ అయితే ఇస్తారనమాట ట్రైన్ టికెట్స్‌కి సంబంధించి. సో, కరెస్పాండింగ్ అడ్రెస్ దగ్గర నుంచి అయితే మీరు ఏదైతే పెడతారో సో, ఆ అడ్రెస్ నుంచి మీరు ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో సో, ఆ ఊరికి మీకు ట్రైన్ టికెట్ అయితే ఇస్తారనమాట. కాబట్టి అది చూసుకొని పెట్టుకోండి. తర్వాత మీకు ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వాలిడేట్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే మీకిక్కడ మీ క్వాలిఫికేషన్, మీ కాలేజ్ నేమ్, బోర్డ్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? అది ఏ క్లాస్ సెక్యూర్డ్ అయ్యారు? తర్వాత పర్సెంట్ ఆఫ్ మార్క్స్, మీ స్టేటస్ ఏంటి? అది కూడా అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే యాడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత వాలిడేట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. తర్వాత మీకొచ్చిన స్కిల్స్ ఏవైనా ఉంటే అవి ఎంటర్ చేయండి. కంపల్సరీ అయితే కాదు. ఇక్కడ మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే రాయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటే మీకు సంబంధించిన కాలేజెస్ గాని, లేకపోతే ఎలాంటన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఆర్ కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళ యొక్క పర్సన్ నేమ్, రిలేషన్‌షిప్ అంటే మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్.
ఆర్ ఎనీ రిలేషన్‌షిప్ ఉంటే అది. తర్వాత మొబైల్ నంబర్, పోస్ట్ హెల్డ్ ఏదైతే అది మీరైతే ఆళ్ళ పోస్ట్‌లేంటి అవి కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి కదా! సో, అవి ఇక్కడ ఎంటర్ చేసి 3 స్పీక్, రీడ్, రైట్ మీకొచ్చినట్లయితే అవి క్లిక్ చేయండి. తర్వాత వాలిడేట్ లాంగ్వేజ్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఫోటో, సిగ్నేచర్ ఈ 2 అయితే అప్‌లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ అప్‌లోడ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ 10థ్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకుంటే పెట్టండి. లేకపోతే లేదు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. లేకపోతే లేదు. అదర్స్ ఏదైనా అప్‌లోడ్ చేయాలనుకున్నట్లయితే అప్‌లోడ్ చేయండి. సో, ఇవన్నీ ఇలా ఆన్‌లైన్‌లో అయితే ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో సో, వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాలనమాట. కాబట్టి తప్పకుండా అయితే ఇక్కడ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో, మీకు ఇలా ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో అప్లికేషన్ ఫీజ్ పే చేయడానికి లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి. సో, ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగరీ అని ఉంటుంది. సో, ఇక్కడ 6/2025 సెలెక్ట్ చేయండి. తర్వాత మీ నేమ్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఫీజ్ ఆల్రెడీ వస్తుంది. మీ మొబైల్ నంబర్స్ ఎంటర్ చేసి, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి, ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి క్యాప్చా ఉంటుంది. సో, ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి, తర్వాత వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా కంప్లీట్ పేమెంట్ చేసేయండి. తర్వాత రిసిప్ట్ కోడ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. సో, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఉంటారో ఇలా అప్లై చేసి అప్లికేషన్ ఫీజ్ పే చేసుకోవచ్చనమాట. సబ్మిట్ చేసేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకొని ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు గనుక ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.